హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనం మాట్లాడుకునే వీడియో హెచ్ఆర్ఏ రిలేటెడ్ హౌస్ రెంట్ అలవెన్సెస్. బేసికల్గా ఇయర్ ఎండ్ వచ్చిందంటే మనం ప్రూఫ్లు సబ్మిట్ చేయాల్సి వస్తుంది కదా. సో ఎంతవరకు పెట్టుకోవచ్చు, సో మన శాలరీ ఇంత అయితే ఎంతవరకు మనకు పర్మిట్ ఉంటుంది, మెట్రో అండ్ నాన్ మెట్రో వరకు, మెట్రో సిటీస్ అండ్ నాన్ మెట్రో సిటీస్ ఎవరికి ఎంత వరకు మనం ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసుకోవచ్చు అనే వాటి గురించి మాట్లాడదాం. బేసికల్గా ఎలా ఉంటుంది అంటే హెచ్ఆర్ఏ అనేది మనకి ఎంటైర్ శాలరీలోకి వెళ్ళి డిడక్ట్ అయిన తర్వాత మన రిమైనింగ్ వాటికి ట్యాక్సెస్ పడతా ఉంటాయి. హెచ్ఆర్ఏలో ఎంతవరకు ఎగ్జామ్షన్ ఉంటుంది అనే వాటి గురించి మనం కూడా మాట్లాడుకుందాం. చాలా వరకు ఏంటంటే హెచ్ఆర్ఏ ముందు స్టార్టింగ్లో డిక్లేర్ చేస్తారు, కానీ వాటి ప్రూఫ్లు సబ్మిట్ చేయలేకపోతారు అన్నట్టు. సో అలా సబ్మిట్ చేయకపోతే మాత్రం మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఇయర్ ఎండ్ వచ్చింది కాబట్టి అందరూ ప్రూఫ్లు సబ్మిట్ చేసేసుకోవాలి. ప్రూఫ్లు సబ్మిట్ చేస్తేనే మాత్రం లాస్ట్ 3 months, ఐ థింక్ 2 to 3 months మనకు శాలరీ కట్ అవ్వదు, లేకపోతే చాలా ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది. సో ఇది మన హెచ్ఆర్ఏ రిలేటెడ్గా ఇంట్రడక్షన్. సో దీంట్లో అండర్స్టాండింగ్ హెచ్ఆర్ఏ ఫర్ మ్యాక్సిమం ట్యాక్స్ సేవింగ్స్ అనే వాటి గురించి మాట్లాడదాం. దీంట్లో టేబుల్ ఆఫ్ కంటెంట్, ఇంట్రడక్షన్, వాట్ ఈస్ హెచ్ఆర్ఏ, హూ కెన్ క్లెయిమ్ హెచ్ఆర్ఏ, ట్యాక్స్ ఎగ్జామ్షన్, క్యాల్కులేషన్, బెనిఫిట్స్ ఫర్ మెట్రో అండ్ నాన్ మెట్రో, స్పెషల్ సినారియోస్, పేయింగ్ రెంట్ టు 2 parents, ఓనింగ్ ఏ హోమ్ ఇన్ అనదర్ సిటీ, renting only part of property, common mistakes to avoid, how much can you save, section 80GG for self-employed, conclusion. సో ఈరోజు ఇవి మాట్లాడుకుందాం. ఒక్కొక్క స్లైడ్లో ఉంటుంది, అంతే సింపుల్గా అయిపోద్ది. సో ఇంట్రడక్షన్ గురించి మాట్లాడితే, ఆర్ యూ పేయింగ్ రెంట్ బట్ నాట్ సేవింగ్ ఆన్ ట్యాక్సెస్. సో మీరు పే చేస్తున్నారు రెంట్, కానీ ట్యాక్స్ సేవ్ చేయలేకపోతున్నారు. Don't worry, in this presentation we will decode everything about house rent allowances and how it can save you thousands on your taxes. Thousands we can save on it, normal salary wall. So what is HRA? HRA or house rent allowance is a part of your salary provided by your employer to cover your rental expenses. మీ రెంటల్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి కంపెనీ పే చేసేదే హెచ్ఆర్ఏ. ద బెస్ట్ పార్ట్, ఇట్ కెన్ రెడ్యూస్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమ్ సిగ్నిఫికెంట్లీ. మన ట్యాక్సబుల్ ఇన్కమ్ని చాలా హెవీగా రెడ్యూస్ చేసేది అంటే హెచ్ఆర్ఏ ఒకటే. రిమైనింగ్ అన్ని 80cc 1.5 ఉంటుంది, అంతే. అంతకు మించి ఇంకా మనకు వచ్చేది ఏమి ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. హూ కెన్ క్లెయిమ్ హెచ్ఆర్ఏ? అసలు హెచ్ఆర్ఏ ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, శాలరీడ్ ఎంప్లాయీస్ విత్ హెచ్ఆర్ఏ ఇన్ దర్ శాలరీ స్ట్రక్చర్. ఎవరైతే శాలరీ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే హెచ్ఆర్ఏ ప్రజెంట్ ఇది. ఇండివిజువల్ పేయింగ్ రెంట్ ఆర్ ఫర్ రెసిడెన్షియల్ అకామిడేషన్. ఎవరైతే ఇండివిజువల్గా రెంట్ పే చేస్తారో, ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళి ఒక సిటీలో ఉంటున్నాం అనుకోండి, అక్కడ రెంట్లో ఉంటున్నాం, సో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నట్టు. నోట్, ఫ్రీలాన్సర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కెన్ క్లెయిమ్ రెంట్ డిడక్షన్స్ అండర్ 80GG. సో హెచ్ఆర్ఏ కాకుండా సపరేట్గా వాళ్ళు 80GGలో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయి అంటే, సో లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. ఫస్ట్, యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ మీకు శాలరీలో వస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. 50% ఆఫ్ శాలరీ బేసిక్ ప్లస్ డిఏ ఫర్ మెట్రో సిటీస్. మెట్రో సిటీస్లో ఎవరైతే ఉంటారో శాలరీలో 50% హెచ్ఆర్ఏ కింద వస్తుంది. నాన్ మెట్రో అంటే నాన్ మెట్రో మీన్స్ ఇప్పుడు హైదరాబాద్ అనుకున్నా, అది నాన్ మెట్రో కిందకే వస్తుంది అన్నట్టు. అక్కడ 40% మాత్రం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో రెంట్ ఎంతైతే పే చేస్తున్నామో దాంట్లో 10% ఆఫ్ శాలరీని తీసేస్తే అది మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటే తర్వాత చూద్దాం. బేసిక్ శాలరీ 50,000 అనుకోండి, హెచ్ఆర్ఏ 20,000. సో మీన్స్ ఓకే, 50 కాదు 40% ఇది, ఓకే. ఆ తర్వాత రెంట్ ఒక 15,000 పే చేస్తున్నాం అనుకోండి, సిటీ నాన్ మెట్రో. సో ఇది మనకు నాన్ మెట్రో కింద 40% కాబట్టి 20,000 వచ్చేసింది. మెట్రో అయితే 50% అయితే 25,000. ఓకే, ఎగ్జామ్షన్ అంటే 10,000 ట్యాక్స్ ఫ్రీ హెచ్ఆర్ఏ. ఇది ఫుల్గా క్యాలిక్యులేషన్లో మనం మాట్లాడుకుందాం. సో మెట్రో వర్సెస్ నాన్ మెట్రో బెనిఫిట్స్ అంటే, ఇన్ మెట్రో సిటీస్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. సో బేసికల్గా మన ఈ బెంగళూరు సిటీని, హైదరాబాద్ సిటీని కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు పాపులేషన్ అయిపోయింది, ఫుల్లీ డెవలప్డ్ కదా, చాలామంది డిపెండ్ అవుతున్నారు, కానీ వాళ్ళు చేయరు, మన వాళ్ళు అడగరు. 50% ఆఫ్ శాలరీస్ కన్సిడర్ ఫర్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్. ఈ సిటీస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి 50% శాలరీ హెచ్ఆర్ఏ కింద ఉంటుంది. ఈ నాన్ మెట్రో సిటీస్ రిమైనింగ్ ప్లేసెస్లో 40% మాత్రమే కవర్ అవుతాయి. సో మెట్రో సిటీస్ ఆఫర్ హయ్యర్ ఎగ్జామ్షన్ డ్యూ టు హయ్యర్ లివింగ్ కాస్ట్. బేసికల్గా ఇప్పుడు లివింగ్ కాస్ట్ ఢిల్లీలోనే, ముంబైలోనే, చెన్నైలోనే ఉంటుంది, హైదరాబాద్లో లేదా లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువనే ఉంది. కానీ అడగాలి, బేసికల్గా ప్రపోజల్స్ రావాలి. ప్రపోజల్స్ వచ్చి కొంచెం చెప్తే, అడిగితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్పెషల్ సినారియోస్ అంటే, మనం దీని నుంచి కొంచెం డబల్గా కూడా హెచ్ఆర్ఏని క్లెయిమ్ చేసుకోవచ్చు. పేయింగ్ రెంట్ టు పేరెంట్స్ allowed if they declare it
యాజ్ ఎ రెంటల్ ఇన్కమ్. సో వాళ్ళ పేరెంట్స్తోని మనం రెంటల్ ఇన్కమ్గా డిక్లేర్ చేయించి ఐటీ ఫామ్ చేయిస్తే, డిక్లేర్ చేయిస్తే మనం వాళ్ళకి పే చేస్తున్నట్టు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓనింగ్ ఏ హోమ్ ఇన్ అనదర్ సిటీ, యూ కెన్ క్లెయిమ్ హెచ్ఆర్ఏ అండ్ హోమ్ లోన్ డిడక్షన్ సిమల్టేనియస్లీ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు తీసేసుకున్నారు, ఓకే, దాన్ని రెంట్ పే చేస్తున్నారు, ఓకే, అక్కడ హోమ్ లోన్కి మనం పెట్టుకోవచ్చు. స్టిల్ అది అవ్వలేదు అని అనుకుంటే మీరు వేరే దగ్గర రెంట్కుంటున్నారు, ప్లస్ ఇక్కడ హోమ్ లోన్ కడుతున్నారు అంటే హోమ్ లోన్ పెట్టుకోవచ్చు, మనం రెంట్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. రెంటింగ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ, ఎక్కడి వరకు ఇదంటే మూవ్ అయ్యే వరకు మనకు రెంటింగ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ. హెచ్ఆర్ఏ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద రెంటెడ్ పోర్షన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్, ఫర్గెటింగ్ టు సబ్మిట్ రెంట్ రిసిప్ట్. ఇనిషియల్గా మాట్లాడుకున్నట్టు స్టార్టింగ్లో మనం అన్నీ డిక్లేర్ చేస్తాం, మనకు శాలరీ ఎక్కువ రావాలని. స్టార్టింగ్లో ఏంటంటే ప్రతి ప్రూఫ్ ఉన్నట్టే మనం పెడతాం, కానీ ఫైనల్గా ఇయర్ ఎండ్లో సబ్మిట్ చేయకపోతే అవన్నీ మనకు క్యాలిక్యులేట్ అయిపోయి నెగటివ్ మనకు చాలా డిడక్షన్స్ వస్తాయి లాస్ట్ 3 monthsలో. అదొకటి చూసుకోవాలి. క్లెయిమింగ్ హెచ్ఆర్ఏ ఫర్ ఓన్డ్ ప్రాపర్టీస్, సో ఓన్ ప్రాపర్టీస్కి హెచ్ఆర్ఏలు డిక్లేర్ చేయడం అదొకటి రాంగ్. ఇగ్నోరింగ్ ద ల్యాండ్ లోడ్స్ పాన్ రిక్వైర్మెంట్ ఫర్ రెంట్ గ్రేటర్ దాన్ 1 lakh per year. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్. 1 lakh పైన ఎవరైతే డిక్లేర్ చేస్తున్నారో వాళ్ళు ఆ ల్యాండ్ లోడ్ ఓనర్ యొక్క పాన్ డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది, ఓకే. ఈ ఓనర్ యొక్క పాన్ డీటెయిల్స్ పెట్టకపోతే ఏమవుతుంది అంటే మనకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇగ్నోరింగ్ ద ల్యాండ్ లోడ్ పాన్ రిక్వైర్మెంట్ రెంట్. మామూలుగా 1 lakh లోపు ఉంటే పాన్ అవసరం లేదు, కానీ 1 lakh పైన ఎవరైతే డిక్లేర్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ పాన్ డీటెయిల్స్ పెట్టాలి. నెక్స్ట్ హౌ మచ్ కెన్ యూ సేవ్, యువర్ ట్యాక్స్ సేవింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అండ్ హెచ్ఆర్ఏ అమౌంట్. సో ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటే మీ శాలరీ ఎంత ఉంటుందో దానిపైన డిపెండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ taxable HRA is 10,000, taxable HRA is 10 and you are in the 30% tax slab, means 3,000 వరకు సేవ్ చేయొచ్చు, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్ 80GG. సో ఎవరైతే మనకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ వేరే వాళ్ళు ఉంటారు కదా, సో ఫ్రీలాన్సర్స్, వాళ్ళు ఏంటంటే రెంట్ డిడక్షన్స్ ఆర్ అవైలబుల్ అండర్ సెక్షన్ 80GG. మ్యాక్సిమం డిడక్షన్ 60,000 యాన్యువల్లీ అంట, చాలా తక్కువ వాళ్ళకి. ఎందుకంటే బిజినెస్ ఉంటాయి, వాళ్ళు లాసెస్ పెట్టుకొనైనా వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. ఎంప్లాయీకి ఎలాంటివి ఉండవు కదా, సో అది పెద్ద మ్యాటర్ కదా. క్యాలిక్యులేషన్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్: 5,000 per month, 25% ఆఫ్ టోటల్ ఇన్కమ్, రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే బేసిక్ శాలరీ 50,000 ఉందనుకోండి, మీకు హెచ్ఆర్ఏ రిసీవ్ 20,000 నాన్ మెట్రో కింద, రెంట్ 15,000 per month, నాన్ మెట్రో 40,000. సో యాక్చువల్ హెచ్ఆర్ఏ ఈజ్ 20,000, 40% ఆఫ్ శాలరీ కాబట్టి 20,000 వచ్చేసింది. రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ 15,000 మైనస్ దీంట్లో 10% అంటే 5,000, ఓవరాల్గా 10,000 మనకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చేది. లీస్ట్ వాల్యూ ఈక్వల్ 10,000 ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. సో ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్, ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ 20,000 మైనస్ 10,000 వస్తాయి. హౌ మచ్ కెన్ యూ సేవ్? సో ఇవన్నీ మనం ఏంటంటే 10%, 30% స్లాబ్లో ఉన్నాం అనుకోండి, 10,000 ఆఫ్ 30%, 3,000. సో ఇలా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు బేసికల్గా, అది మన మ్యాటర్. సో మీరు కూడా ఏమన్నా ప్రీవియస్గా డిక్లేర్ చేసి ఉంటే కంపల్సరిగా ట్యాక్స్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, ఎందుకంటే ఇయర్ ఎండ్ ప్రూఫ్లు సబ్మిట్ చేస్తేనే మీకు అవన్నీ వస్తాయి. లేదా మళ్ళీ ఆల్టర్నేటివ్గా రిమైనింగ్ అమౌంట్ అంతా ఎంతైతే ఇక్కడ బెనిఫిట్ వచ్చేసిందో ఇవన్నీ మళ్ళీ ఫైనల్గా కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఓకే. థ్యాంక్ యూ. జై హింద్.